అందరికీ నమస్కారం. గత 3 నెలలుగా అంటే నవంబర్ డిసెంబర్ నుంచి రాజకీయ ఎలక్షన్ల వేడి పెరగడం మనం చూసాం. నవంబర్ నుంచి తెలుగుదేశం కార్యకర్తల మీద దాడులైతే ఏమి, హత్యలైతే ఏమి మనకు అన్నీ తెలిసినయే. ఎంతోమంది కార్యకర్తల్ని అడ్డంగా నరికి పొట్టలో పెట్టుకున్నావు జగన్మోహన్ రెడ్డి అని మీకు మనవి చేస్తున్నా. అవునా కాదా? ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద, నాయకుల మీద ఎన్ని దాడులు జరిగినాయో మీకు తెలుసు. ఎన్ని దాడులు జరిగినాయి, ఎంతమందిని అడ్డంగా నరికారు అని కూడా నేను మనవి చేస్తున్నా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోమంటున్నా. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత జనరల్గా నాయకులు భయపడతారు. ఎందుకంటే ఆ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అధికారులు సరిగ్గా పనిచేస్తారు, భయంతో పనిచేస్తారు, విజ్ఞతతో పనిచేస్తారని మనమందరం అనుకున్నాం. భారతదేశంలో జరుగుతున్న ఎలక్షన్స్ లో ఎక్కడ కూడా ఈ విధమైన పరిస్థితి లేదని కూడా నేను మనవి చేస్తాను. వైసీపీ నాయకులు ఎంత దిగజారంటే జీపుల మీద ఎక్కి మైక్ పెట్టుకొని ఏమంటున్నారు? తరిమేస్తారా, చంపేస్తామా, అడ్డంగా బుక్ చేసేస్తామా, మీ అంతు చూస్తామా? అసలు ఏం జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో నేను అడుగుతున్నా. అంటే మైక్ పెట్టుకుంటే ఏమైనా మాట్లాడేస్తారా? మీరు ఏమైనా మాట్లాడేస్తారని అడుగుతున్నాం. అంటే మీకు ఓటు వేయకపోతే యాసిడ్ పోసేస్తారా, చంపేస్తారా, ఇల్లు తగలబెట్టేస్తారా, ఊళ్ళల్లో నుంచి తరిమేస్తారా? ఎవడిచ్చారా మీకు ఈ అధికారం? ఎవడిచ్చాడని అడుగుతున్నా. ఒక వైసీపీ నాయకుడు ఈడ కోన్ కిస్కా కట్టంగాడు అనుకో, వినండి. ఈడు పేరు మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఉదయగిరి వైసీపీ క్యాండిడేట్. వినండి ఏం మాట్లాడుతున్నాడో వినండి. మేకపాటి ఫ్యామిలీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది, మీకు సర్వీస్ చేస్తూ ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే పడదు. ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరూ ఉండరు. గెలిపించి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే పడదు. ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరూ ఉండరు. గెలిపించి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఏం పీకతావరా అని అడుగుతున్నాం. చంపేస్తా, ఓటేకపోతే తరిమేస్తా, ఊళ్ళలో నుంచి యాసిడ్ పోసేస్తా, ఏం చేస్తావని అడుగుతున్నా. ఇక్కడ గాజులు కట్టుకున్నారా కొడకల్లారా? ఒక్కొక్కరిని ఏర్తామని కూడా చెప్తున్నా. ఓట్లు లేకపోతే చంపేస్తారా మనుషుల్ని? ఈరోజు అడుగుతున్నాం. ఈ రాజగోపాల్ రెడ్డి ఒక్కడే కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో ఇదే పరిస్థితి అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? నిద్రపోతున్నారా? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? బజ్జోలుండారా? ఏం చేస్తున్నారని అడుగుతున్నా. ఇతని మీద ఇమీడియట్ గా కేసు పెట్టాల్సిన బాధ్యత, ఇటువంటి నాయకుల మీద కేసు పెట్టాల్సిన బాధ్యత పోలీసుది కదా, ఎలక్షన్ కమిషన్ది కదా. పెట్టరా పోలీసు వాళ్ళు కేసులు? ఎందుకు పెట్టరు అని అడుగుతున్నా. డైరెక్ట్ గా ఓటేయకపోతే ఊళ్ళలో నుంచి పంపించేస్తాం, తరిమేస్తాం, నరికేస్తామని చెప్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాం. అసలు ఎలక్షన్ జరుగుతుందా ఇక్కడ? ఇదే విధంగా భారతదేశంలో ఎలక్షన్ జరుగుతుందా? ఇదే విధంగా
ఇదే విధంగా భారతదేశంలో ఎలక్షన్ జరుగుతున్నా ఈరోజు ఈ ఉదయగిరి క్యాండిడేట్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి నేను ఒకటే అడుగుతున్నా, ఒరే నీ కొంప ఆడుందిరా అని అడుగుతున్నాం. అసలు నీ కొంప ఉందా నెల్లూరు జిల్లాలో? ఎక్కడుంది నీకు కొంప? నువ్వు ఉండేది బెంగళూరులో మగనే. ನೀನು ಬ್ಯಾಂಗ್ಳೂರ್ನಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಇಲ್ಲಿ ಹೋಗಿ ಅಲ್ಲಿ ಹೊಡಿತಾ ಅಂದ್ರೆ ಸುಮ್ಮನೆ ನೋಡ್ತಾ ಇರ್ತಾರಾ? ತಿಕ್ಕ ಹೊಡಿತೀವಿ, ಒಬ್ಬೊಬ್ಬರಿಗೆ ತಿಕ್ಕ ಹೊಡಿತೀವಿ. ನಮ್ಮ ಓಟು ನಾವು ಯಾರಿಗೆ ಬೇಕೋ ಅವ್ರಿಗೆ ಹಾಕ್ತಿವಿ. ನೀನ್ ಯಾರೇ ಹೇಳೋದು? ಅವ್ರಿಗೆ ಹಾಕಬೇಡ, ಇವ್ರಿಗೆ ಹಾಕಬೇಡ. ನೀನ್ ಯಾರು? నువ్వు బెంగళూరులో ఉండేవాడివి, కొడకల్లారా ఇక్కడికి వచ్చి ఓటర్లను బెదిరిస్తారా? ఏమనుకున్నారా అసలు మీరు? మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే అందరు బెదిరిపోతారా? తెలుగుదేశం పార్టీకి ఓటేయాలనుకున్న వాళ్ళని బెదరగొట్టేస్తే బెదిరిపోయి ఇళ్లలో కూర్చుంటారా అనుకుంటారా? ఈ రోజు మేము చెప్తున్నాం, సెంట్రల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్ ఆంధ్ర రాష్ట్రంలో పూర్తిగా మాకు ఈ పోలీసుల మీద నమ్మకం లేదు. హత్య చేస్తాం, తరిమేస్తామన్నా కూడా ఈ రోజు పోలీస్ వ్యవస్థ యాక్షన్ తీసుకునే పరిస్థితుల్లో లేదు. కాబట్టి మాకు కేంద్ర బలగాలు కావాలి, సిఐఎస్ఎఫ్ బలగాలు పెంచాలి. అసలు ఓటర్ బయటకు వచ్చి ఓటు వేసే పరిస్థితిని కల్పించాలి. అప్పుడే ఓటింగ్ జరగద్ది. లేకపోతే 40 నుంచి 45% ఓటింగ్ కూడా రాదని కూడా నేను మనవి చేస్తున్నా. అసలు వైసీపీ నాయకులకి, జగన్మోహన్ రెడ్డికి వీళ్ళు ఓటుకి రాకూడదు, వీళ్ళు ఓటు వేయకూడదు అనే ఒక స్కెచ్ ప్రకారం ఇది జరుగుతుంది, ఒక పథకం ప్రకారం జరుగుతుందని కూడా నేను మనవి చేస్తున్నా. దీన్ని ఎవరు బాధ్యత తీసుకుంటారు? రేపు 40%, 45% ఓటింగ్ పర్సంటేజ్ జరిగి తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలనుకున్న వాళ్ళు రేపు భయపడి రాకపోతే ఎవరిది బాధ్యత? నష్టపోయేది మేము అని కూడా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా. వెంటనే ఇటువంటి నాయకుల మీద కేసు పెట్టాలి, అరెస్ట్ చేయాలి, అనర్హుడి కింద వేటేయాలి. ఎందుకంటే ఒక ఓటర్ని భయాందోళన చేయడం, ఒక ఓటర్ని భయంకరంగా బెదిరించడం, ఈ విధంగా చేస్తున్నప్పుడు ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఏ విధంగా జరగద్దని మేము ప్రశ్నిస్తున్నాం. ఏ విధంగా జరగద్దు ఎలక్షను? ఇది ఎలక్షన్ కాదు, ఇది ఒక మాఫియా ఎలక్షన్ అయిపోయింది. ఇక్కడ ఉండేది వైసీపీలో ఉండేది నాయకులు కాదు, మాఫియా డాన్స్. రేపు కత్తులు తీస్తారు, తుపాకీలు తీస్తారు, బాంబులు వేస్తారు. ఏంటి పరిస్థితి అని కూడా నేను మనవి చేస్తాను. వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇటువంటి వెధవలు, ఓటర్లను బెదిరించే వెధవల్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అసలు ఓటర్కి బయటకు వచ్చేదానికి ధైర్యం ఉందా అని అడుగుతున్నాం. ఈ పరిస్థితుల్లో ఉందా ఆంధ్ర రాష్ట్రంలో? ఓటర్లు బయటకు వచ్చి వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకునే ధైర్యం ఉందా? ఈ విధంగా బెదిరింపులు చేస్తుంటే అని కూడా నేను మనవి చేస్తాను. వెంటనే ఎలక్షన్ కమిషన్, మాకు ఇంకెవ్వరు లేరండి, తెలుగుదేశం పార్టీని ఆదుకునేదానికి ఎవ్వరు లేరు, ఓన్లీ ఎలక్షన్ కమిషన్ ఒక్కటే ఉంది. దయచేసి యాక్షన్ తీసుకోండి. ఎన్నికలు సజావుగా జరగాలి, ఎన్నికలు భయాందోళన లేకుండా జరగాలి. ఆ పరిస్థితి కల్పిస్తే తెలుగుదేశం పార్టీ రేపు 140 నుంచి 150 సీట్లు వస్తాయి. కానీ మళ్ళీ కూడా చెప్తున్నా, ఈ విధంగా ఓటర్లు రానియకుండా, ఈ విధంగా బాంబులు వేస్తామని బెదిరించి మీరు యాక్షన్ తీసుకోకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలే నష్టపోతారని కూడా నేను మనవి చేస్తూ, వెంటనే యాక్షన్ ఉండాలి. ఇటువంటి ఆపాలి అని ఎలక్షన్ కమిషన్ ని మేము వేడుకుంటున్నాం.